ఇక దూకుడు పెంచుతున్న షర్మిల పోరుకు సిద్ధమవుతుంది. ఒకప్పుడు జగనన్న వదిలినటువంటి బాణంగా వైఎస్ షర్మిల ప్రజల్లో తిరిగారు. ఓదార్పు యాత్రను కంటిన్యూ చేసి జగన్ కొండంత అండగా నిలిచింది. ఇప్పుడు రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. అప్పుడు జైల్లో ఉన్నటువంటి జగన్ ఇప్పుడు సీఎం గా ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోరాడినటువంటి వైఎస్ షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్ కి ఏపీ పిసిసికి చీఫ్ గా వస్తూ ఉన్నారు. సీఎం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. రోజులు ఎలా మారాయో మనము చూడొచ్చు. విజయవాడలోని ఏపీసీసీ బాధ్యతలు స్వీకరించారు షర్మిల. దాని ప్రకారం ఆమె జనవరి 23 నుంచి జనంలోకి వెళ్ళనున్నారు. ఉత్తరాదిలోని ఇచ్చాపురం నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం కాబోతుంది. అంటే ఆమె శ్రీకాకుళం నుంచి ప్రచారం మొదలుపెట్టి గోదావరి జిల్లాలను టచ్ చేస్తూ అలా రాయలసీమలోకి వెళ్ళి ముందుకు సాగుతారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం సాగిస్తారని అనుకోవచ్చు. షర్మిల ఫ్యాన్ కి సంబంధించినటువంటి ఇప్పటికే కాంగ్రెస్ తలనొప్పిగా మారింది. క్యాడర్ లో సమాజం కురువ ఇప్పటికే వెళ్ళిపోయింది. షర్మిల కాన్వాయ్ని పోలీసులు అడ్డుకోవడం కూడా సంచలనాత్మకమైంది. షర్మిల విషయంలో ఏ మాత్రం రాజుపడే ప్రసక్తి లేదనే సంకేతాలు ఏపీ వైసీపీ ప్రభుత్వం నుంచి వస్తా ఉన్నాయి. ఎందుకంటే విజయవాడ సిటీలో ఆమె ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు కాన్వాయ్ని కూడా ఆపేయడం జరిగింది. దాంతో పోలీసు తీరుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన కూడా తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే షర్మిల కాన్వాయ్ని ఆపారని మండిపడ్డారు. దీంతో తొలి రోజే పొలిటికల్ వార్ అయితే మొదలైనట్టు మనకు స్పష్టంగా కనిపించింది. తెలంగాణలో పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డిని హైకమాండ్ నియమించింది. ఆ సమయంలో రెడ్డి వర్గ నేతలే రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారు. ఇక అది కట్ చేస్తే ఇప్పుడు ఆయన తెలంగాణ సీఎం. ఆయనకు పార్టీలో ఇప్పుడు వ్యతిరేకత ఏమాత్రం లేదు. షర్మిలకు ఆ పరిస్థితి లేదు. మరో 3 నెలల్లోనే ఎన్నికలు వచ్చేస్తా ఉన్నాయి. ఇంత తక్కువ సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టడం తేలిక కాదని చెప్పవచ్చు. సీట్ల సంగతేమో కానీ ఓట్ల శాతాన్ని పెంచడమే పెద్ద సవాల్. అయితే ఆమె ప్రజల మధ్య ఉండేలా ప్లాన్ చేసుకోవడం మంచి నిర్ణయమే అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజల మధ్య ఉండే నేతలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తున్నారు. ఆమె ఏ స్థాయిలో ప్రచారం చేస్తున్నారన్న దాన్ని బట్టి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఇక ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినటువంటి వైఎస్ షర్మిల దూకుడుగా ముందుకు వెళ్తా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యతలను భుజాలపై వేసుకున్నటువంటి ఆమె దానికి తగ్గట్టుగానే కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నారు. క్షేత్రస్థాయిలో అందరినీ కలుపుకొని పోవడం, కీలక నేతలను పార్టీలోకి తీసుకోవడం వంటి వాటిపై ప్రధానంగా ఆమె ఫోకస్ పెట్టారు. కొత్త పాత తరం నేతల కలయికలతో పార్టీని బలోపేతం చేయాలని ఆమె భావిస్తున్నట్టు కనిపిస్తా ఉంది. ఇందులో భాగంగానే ఆమె రేపటి నుంచే జిల్లాల యాత్రను కూడా చేపట్టున్నారు. రేపు శ్రీకాకుళం జిల్లా నుంచి ఆమె జిల్లాల పర్యటన కూడా ప్రారంభం కానుంది. షర్మిల జిల్లాల పర్యటన యొక్క షెడ్యూల్ మనము ఒకసారి చూసినట్లయితే జనవరి 23న శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా ఉన్నటువంటి విజయనగరం జిల్లా, జనవరి 24న విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు, 25వ తేదీన కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఇక 26వ తేదీన తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు, 27న ఇక కృష్ణ, గుంటూరు, పల్నాడు జిల్లాలు తిరగనున్నారు. ఇక జనవరి 28న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆమె పర్యటించనున్నారు. అదేవిధంగా 29వ తేదీన తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు కూడా వెళ్తా ఉన్నారు. 30న శ్రీ సత్యసాయి, అనంతపురం, ఇక ఇక్కడ నుంచి పూర్తిగా రాయలసీమకు సంబంధించినటువంటి జిల్లాల్లో అడుగు పెడతా ఉన్నారు. అదే శ్రీ సత్యసాయి జిల్లా నుంచి అనంతపురం, కర్నూలు 2 జిల్లాల పర్యటన చేయనున్నారు. 31వ తేదీన నంద్యాల, కడప జిల్లాలు ఇడుపలపాయలకు చేరుకోవడంతో షర్మిల జిల్లాల పర్యటన ముగుస్తా ఉంది. పూర్తిగా తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ యాత్రను ముగించనుంది. మరోవైపు వైసీపీ నేతలతో సీనియర్ నేత అయినటువంటి కేవీపీ రామచంద్రరావు కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తా ఉంది. ఏమైనప్పటికీ దూకుడిని పెంచుతున్నటువంటి షర్మిల జగన్ కు కొంత తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ, ఇటు జనసేన 2 పార్టీలు కూడా ఐకమత్యంతో ముందుకు కదులుతున్నాయి. ఎన్నికల పొత్తు కూడా వారు ముందుకు వెళ్తా ఉన్నారు జగన్ ప్రభుత్వాన్ని ఏ విధంగా కూల్చాలని. ఇటువంటి తరుణంలో జగన్ నే టార్గెట్ చేస్తూ ఇప్పుడు వైఎస్ షర్మిల సైతం రావడం ఇప్పుడు జగన్ కు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయనే అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి. వాయిస్ ఆఫ్ వాయిస్.